ప్రభు యొక్క శిష్యులు అనే ఈ అంశాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో గత వారం ఫిలిప్పును గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఫిలిప్పుకున్న ఆధిక్యత, ప్రభు చేత పిలువబడిన మొదటి శిష్యుడిగా కనపడతాడు. ఆయన ప్రభువును వెంబడించినని రాసి ఉంటుంది. వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ కానీ, ఫిలిప్పు ప్రభువుని ప్రశ్నించడం కానీ, ఫిలిప్పు ప్రభు ఎదుట సాకులు చెప్పడం కానీ ఏమీ చేసినట్టు రాసి ఉండదు. అతడు ప్రభు పిలుపునకు లోబడి తల ఉంచుకుని ప్రయాణించిన వాడుగా మాత్రం కనపడతాడు. ఊహకు అందనటువంటి ఆశ్చర్యమైన కార్యం ఇది. వెళ్ళి ప్రభుతో ఉండి అతడు ఆంద్రేయ ఏం చేశాడో అలాంటిదే తనకు తెలిసిన వారిని ప్రభు దగ్గరికి తేవడం. ఆంద్రేయ తన రక్త సంబంధుని తెచ్చాడు, కానీ ఫిలిప్ అయితే ఎవరు ఆకలిగొని ఉన్నారో వారిని కనుగొని, ఎవరు లేఖనాల కోసం ఎదురు చూస్తున్నారో వారి వద్దకు వెళ్ళి, ఎవరు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నారో మొదటి రాకడ కోసం వారి వద్దకు వెళ్ళి ఏం చెప్పాడు? చెప్పిన మాట చూడండి. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గురించి వ్రాసిరో, మోషే వ్రాశాడు, ప్రవక్తలు వ్రాశారు, ఆ వ్రాసిన వాడిని మేము కనుగొన్నాము అన్నారు. గత వారంలో మనం మోషే వ్రాసిన చూశాం, యెషయా వ్రాసిన సంఘటనలు కూడా కొన్ని చూడగలిగాం. ప్రభువుకు ఒక పేరుంది. ఆయన పెద్దలన్న మాట నా మాట కాదు, ఆయన లేఖన పురుషుడు అని. రెండవ మాట, ఆయన ప్రవచనాల నెరవేర్చడానికి పుట్టినటువంటి దేవుడు అని. మూడవ మాట కూడా ఉంది, లేఖనాలన్నీ ప్రవచనాలన్నీ ఆయన వైపు చూపిస్తాయని. పాలన్న జీవితం బ్రతుకు బండిలోకి యేసు అనే పుస్తకంలో అన్న టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆ దగ్గరలోనే ఆయన ఒక ఊరు వెళ్ళి సహవాసానికి ప్రతి ఆదివారం కూడుకునేవారట. అక్కడ మిలిటరీ నుండి డిశ్చార్జ్ అయ్యి, అంటే రిటైర్ అయ్యి వచ్చినటువంటి ఒక ఆయన టైలరింగ్ చేస్తూ ఉండేవాడట. ఆయనే ఆరాధన నడుపుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఓ మాట అన్నాడట ఒక రోజున, ప్రతి లేఖనం ప్రభువును చూపిస్తుంది అని, ప్రతి లేఖనంలోనూ ప్రభువును చూడగలం మనమని. ఆ మాట పౌలన్న నాతో చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయినాను. కొన్ని లేఖనాలు కనిపిస్తాయి, కానీ ప్రతి లేఖనంలోనూ ప్రభువును చూడడం అనేది నిజంగా ప్రత్యక్షత కదూ. సరిగ్గా ప్రభువుని చూడగలిగిన ఆ గొప్ప ఆధిక్యత, లేఖనాలను గురించినటువంటి ప్రవచనాలన్నీ ప్రభువుని గురించి చెప్తున్నాయని ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము అనే మాట ఎంత ఆశ్చర్యము. లేఖనాల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది? ఈ రోజును కూడా ప్రభు రెండవ రాకడ కోసం ఎదురు చూసే మనం ఏ ప్రవచనం నెరవేరింది, ఇంకా ఏ ప్రవచనం నెరవేరాలి ఎదురు చూస్తూ దాని మీద సతమతమైపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అందులో ఉండిపోయి ప్రభు దగ్గరికి ప్రజల్ని తీసుకురావడం మర్చిపోతున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళని ప్రభు దగ్గరికి తేవాలి కదా, వారు రక్షించబడాలి కదా. ఈ రోజున మీరు బాధపడినంటే ఒక మాట అంటాను, క్రైస్తవులు అని చెప్పుకుంటూ రాకడొస్తుందని తెలిసి, ప్రవచనాలన్నీ నెరవేరుతాయని తెలిసి ఇంకా నామకార్థంగా ఉండిపోయిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో చెప్తారా? వారిని ప్రభు దగ్గరికి తేవలసిన బాధ్యత మనది కాదా? వారికి లేఖనం బోధించవలసి, సువార్త చెప్పవలసిన అవసరత మంది కాదా? కానీ ఎందుకో తెలీదు, ఆ ప్రవచనాల గురించి మాట్లాడడమే సరిపోతుంది, కానీ
ఆ ప్రవచనాలు నెరవేర్చేవాని వద్దకు తీసుకుని రావడం మాత్రం జరగడం లేదు. ఇది మన పనిలో ఉన్న లోపం అనిపిస్తుంటుంది నాకు. నతనీయుల్ని కనుగొని మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాశారో ఆయన్ని మేము కనుగొన్నాము అంటాడు. ఇప్పుడు యెషయా గ్రంథం దగ్గరికి వచ్చాం. యెషయా ప్రవక్త రాసిన మాటలను మనం అధ్యయనం చేస్తున్నాం. మొన్నటి వరకు మనం 11వ అధ్యాయంలోనూ 7వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో ఉన్న సంగతులను చూడగలిగాం. ఇప్పుడు మన ముందు మరో 4 ప్రవచనాలు ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. దయచేసి చూడండి. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 53వ అధ్యాయంలో ఆయన యొక్క శిలువ దృశ్యం కనపడుతుంది. ఆయన త్యాగం. 52లో ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడుగా కనపడతాడు. ఏ మనిషి రూపం కంటే అతని ముఖరూపము, నరరూపం కంటే అతని రూపము చాలా వికారం అని చాలామంది ఎలాగూ విస్మయం ఉందిరో. 14 వచనం 52-14. అలాగే 53 దగ్గరికి వచ్చేటప్పటికి మనకు కనిపించే మాటలు ఏమిటి అంటే 1-2 వచనాలు చూడండి. మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపం లేదు. ఈ మాటలు కనపడతాయి. వాస్తవానికి ఆయన లేత మొక్క అన్నప్పుడు ఎంత స్వచ్ఛత అందులో ఉంటుందో, లేత మొక్క అన్నప్పుడు ఎంత సౌందర్యం అందులో కనిపిస్తుందో, లేత మొక్క అన్నప్పుడు అందులో లోపం, కొంచెం కూడా లోపం కనిపించదు. నా ప్రభు అలాంటివాడు. 10,000లో నా ప్రియుడు సౌందర్యవంతుడని, అతి శ్రేష్ఠుడని పరమగీత గ్రంథంలో ఆ సంఘ వధువు చెప్పినట్టుగా ఆయన అలాంటివాడు. కానీ ఆయన ఎందుకు అలా మారిపోయాడు? ఎందుకు అలా మారిపోతాడు? కారణం, మనం ఆదామునందు కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి ప్రభువునందు సంపాదించుకోవడం కోసమేనని ఎవరు ఆలోచించరు. ఆయన ఎందుకు అలా అయిపోయాడు? ఆయన ఏం దేవుడు? ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ అజ్ఞానంలోనూ అంధకారంలోనూ మిగిలిపోతున్న అనేక మందికి ఈ లేఖనాలు ఎప్పుడు అర్థమవుతాయి? పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తే తప్ప వారికి అర్థం కాదు. మనం వారిని గురించి తప్పు అనుకోనక్కర్లేదు, కానీ వారింకా అజ్ఞానంలో ఉన్నారు. వారితో పోట్లాడితే ఏంటి ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. ప్రార్థించండి, అంతవరకే. ప్రభు తన కార్యాన్ని చేయడానికి సమర్థుడు. ఇక్కడ 53వ ఈ అధ్యాయంలో ఉన్న విషయాన్ని లేఖనం ఎత్తి చూపిస్తుంది. దయచేసి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మీరు 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఆయన మాటల వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెలరిని స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరినమాట. ఎందుకు అలా అయిపోయాడు అనడానికి ఒక రీజన్ని ప్రవక్త చెప్తున్నాడు. ఆ రీజన్ ఏమిటంటే, ఆయనే మన బలహీనతలు, ఆయనే మన యొక్క రోగాలు. ఆయన వహించాడు అనే పదం, భరించాడు అనే పదం ఈ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తృణీకరించబడినవాడు, చూడనలనివాడుగాను కనపడతాడు అంటూ 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అందుకే ఆయన మొత్తబడినవాడయ్యాడు. దీనికి ప్రశ్నించేవారు, సందేహించేవారు అనేకులు ఉన్నారు, కానీ
చేతులు జోడించి వారితో ఒక మాట చెప్తున్నాను. మీరు ఆలోచించండి, ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ఒకే ఒక దారిని ఆయన నిర్ణయిస్తే ఆ దారిని విమర్శించడం అనేది సమంజసం అవుతుందా? ఒక రోగానికి ఆయన ఇది పరిష్కారం అని సర్వజ్ఞాని చెప్పినప్పుడు కాదని ఎదురు తిరిగితే నష్టపోయేదెవరు? ఆలోచించండి, ఆయాసపడకండి, నిదానించి మీరు ఒకసారి ఆలోచించండి. మనల్ని బాగు చేయడానికి, మన పాపాల నుండి విమోచించడానికి దేవుడు తానే ఏర్పరిచిన ఈ పరిష్కారాన్ని కాదని తోసివేయడం ఎంతవరకు న్యాయమో మీరు చెప్తారా? ఆలోచించండి. ఆయన ఎందుకు అలా అయిపోయాడు అని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేవారు. అది మన మీద ఎందుకు రుణంగా ఉంటుంది? ఆయన విశ్వసిస్తే అన్నీ ఎలా పోతాయి? రుచిస్తే గానీ అర్థం కాదు. ఆయన అంగీకరిస్తే గానీ ఆ భారం తొలగిపోవటం ఏంటో మీకు అర్థం కాదు. అది ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకోవడం వల్ల జరిగే ఆత్మకార్యం కానీ జ్ఞానం వల్ల ఆయన అర్థం చేసుకోవడం కాదు. ప్రవచనాలన్నీ ఎవరి గురించి చెప్తున్నాయో యెషయా రాసిన మాట 53వ అధ్యాయంలో ఎత్తి చూపించిన సువార్తికులు వీళ్ళు. 2వ వచనం దగ్గరికి కూడా వద్దాం. 55వ అధ్యాయం, యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాలు ఆయన గురించి చాలా అద్భుతంగా రాసున్నాయి. ఇవన్నీ చదవలేం, మనకు సమయం సరిపోదు. దప్పిగొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరే రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ మాటలు ఏం చెప్తున్నాయి? లోకంలో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నవారు, జాగ్రత్త లేనివారు, అనవసరమైన వాటి మీద మనసు పెట్టేవారు, తమ బ్రతుకుల్ని పాడు చేసుకునే వారిని పిలుస్తూ రండి, రోకలు లేకయే వచ్చి కొనండి అన్నప్పుడు, రోకలు లేకయే వచ్చి కొనండి అన్నప్పుడు ఈ మాటకు ఏమిటి అర్థం అని మీరు అనుకుంటారు. కానీ ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఉచితమే, కానీ చెల్లించవలసిన మూల్యం మాత్రం పెద్దది. లోకం నిరాకరిస్తుంది, నీ వారు నేను తృణీకరిస్తారు, సమాజంలో నువ్వు తక్కువైపోయినట్టు కనపడతావు. ఇవన్నీ నీవు కొనడం వంటిదే అవుతుంది. ఆయన అర్థం లేని మాటలు రాసేవాడు కాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాని అయిన దేవుడు ఆయన. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. అది ఎప్పటికీ ఎవరికీ అర్థం కాదు. అర్థమయ్యే రోజు ఒకటి ఉంది. ఆ రోజున అన్ని మోకాళ్ళు ఆయన ఎదుట మోకరిస్తాయి, కానీ ప్రయోజనమే ఉండదు, గుండెలు బాదుకోవడం తప్ప. ఈ 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలనే తిరిగి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎత్తి ఈ సువార్తికుడు రాశాడు. 12వ అధ్యాయం చూడండి దయచేసి. 12వ అధ్యాయంలో ఆయన గురించి రాస్తూ క్షమించండి 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 34వ వచనం, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నింటినీ వారికి చెప్పాడు.
ఆయన తానే నోరు తెరిచి మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఆయన దొరికే కాలంలో మీరు ఆయన వెతకండి అని చెప్పాడు ఆయన. అక్కడ రాస్తాడు, భుజించు వారికి ఆహారం కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయనో అలాగే నా నోటి మాట ఉండును అనే మాట 55:10 మనకు కనపడుతుంది. లేఖనాన్ని వినగలిగితే, వినడానికి మనసిస్తే, వినడానికి నువ్వు సంపూర్ణంగా విధేయత చూపిస్తే పరిశుద్ధాత్మదేవుడు నీ అంతరంగంలో కార్యం చేస్తాడు. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి తేవడానికి కారణమవుతుంది. ఆయన యెషయా ప్రవచనం ఎలా నెరవేరిందో చూసినప్పుడు ఆయన ప్రాణం పెట్టినవాడు మాత్రమే కాదు, నేటికి తన స్వరాన్ని నీకు వినిపింపచేసేవాడు ఆయన. అంటాడు 3వ వచనంలో, చెవియొగ్గి నా వద్దకు రండి, మీరు విని నీడల బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను అంటాడు. వింటే మీరు బ్రతుకుతారు. వినడానికి ఇష్టపడకుండా మీ చెవులు కత్తిరించబడితే, వినడానికి ఇష్టపడకుండా ఇప్పటికే మీ మనసుల్లో ప్రీ ఆక్యుపైడ్ థాట్, పూర్వం నుండి వస్తున్నటువంటి భావజాలం, విరోధమైన భావాలు మీ మనసులను ఆక్రమించుకున్నాయి కనుక మీరు వినరు. వింటే బ్రతుకుతారని ఆయన చెప్తున్నాడు. ఆయన మాట వింటే బ్రతుకుతారు. ఆయన స్వరం బ్రతికించేది. ఆయన పిలిచాడు. సమాధిలో నుండి 4 దినాల క్రితం పాతిపెట్టబడిన లాజరు వెలుపలికి వచ్చాడు. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని కూడా బ్రతికించగలిగిన వాడు ఆయన. ఆయన మాట మనం వినాలి. అది నువ్వు చూపించవలసిన విధేయత. ఆలోచించొకసారి. యెషయా గ్రంథం 53లో రాశాడు, యెషయా గ్రంథం 55లో రాశాడు. ఇప్పుడు మరో మాట దగ్గర కూడా వెళదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. 61వ అధ్యాయంలో మనకు కనిపించే ఓ శ్రేష్టమైన మాట 1-2 వచనాల్లోనే ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో హితవత్సరం అంటే విడుదల ప్రకటించే సంవత్సరం. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకోగలిగిన సంవత్సరం. దాన్ని హితవత్సరం అంటారు. అది ప్రకటించడానికి ఆయన వచ్చాడు. మానవుడు వేటిని కోల్పోయినాడో అవిధేయత వల్ల, పాపం వల్ల, తిరిగి వాటన్నింటినీ క్రీస్తేసునందు సంపాదించుకోవడానికి. ఆదామునకు మొదటి ఆదాము అని పేరుంటే, యేసుక్రీస్తు ప్రభువునకు దేవుడైన ఆయన కడపటి ఆదాముగా పిలువబడ్డాడు. ఆయనలో సమస్తాన్ని తిరిగి సమకూర్చుకునే ఆ ఆధిక్యత, కోల్పోయినటువంటి ఆ సంబంధం, కోల్పోయినటువంటి సహవాసం, కోల్పోయినటువంటి మహిమ, కోల్పోయిన ఆ స్థానం, వాటన్నిటినీ ఆయన తిరిగి ఇవ్వడానికి భూమి మీదికి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. దీన్ని లేఖనం ధృవీకరిస్తుంది. లూకా సువార్త దగ్గరికి మీరు రండి. లూకా సువార్త దయచేసి 4వ అధ్యాయం దగ్గరికి రండి. లూకా సువార్త 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 17-18 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను.
ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవసరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగను. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, అవును, ప్రభువును ఒక మానవునిగా మాత్రమే చూసేవారందరూ ఆశ్చర్యపోయే మాటలు ఇవన్నీ. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నీకివ్వగలిగినవాడు, నీ ప్రాణాత్మ దేహాలకు ఇవ్వగలిగినవాడు, దేహానికి పునరుద్ధానమని ఈవునిచ్చేవాడు, ప్రాణాత్మలకు, ప్రాణానికి సమాధానాన్ని, అంతరంగానికి నెమ్మదిని ఇవ్వగలిగినవాడు, ఆత్మకు నిత్యజీవాన్ని ఇవ్వగలిగినవాడు ఆయనే. హితవత్సరం ప్రకటించడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఫిలిప్పు నతనయేలును కనుగొని, మేము మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాశారో ఆయన కనుగొన్నాము అని చెప్పాడు. ఆ రోజున ఫిలిప్పు మాట్లాడిన మాటలు ఈ రోజున నీవు విన్నావు. ఆయనెవరో వినడానికి నువ్వు ఇష్టపడితే నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. తల్లో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్పదేవ, ఈ సమయాన నీ లేఖనాన్ని కొద్దిసేపు అధ్యయనం చేయడానికి కృపనిచ్చారు. విన్న మా ప్రియుల హృదయాలలో మీరే కార్యం జరిగించండి, మహిమని మీకు ఆరోపిస్తూ వారిని ఆకర్షించి రక్షించుమి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.